హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విఆర్ఓ, విఆర్ఏ అండ్ జీపీఓ ఈ జాబ్స్కి మనకి సిలబస్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్లో ఉండే టాపిక్స్పై ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తున్నానండి. టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఆల్రెడీ 1 వీడియో కంప్లీట్ అయింది. సో అంతకన్నా ముందు వీడియోలో సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటన్నది షేర్ చేశాను, చూడండి. సో ఇంతకు ముందు వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. రిమైనింగ్ టాపిక్స్ పై ఈరోజు క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో ముందుగా ఈ విఆర్ఓ అండ్ విఆర్ఏ సిలబస్. ఈ సిలబస్ వచ్చేసరికి టోటల్ 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి 2 పేపర్స్ కింద ఉంటుంది. పార్ట్ ఏలో టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా, ఇంతకుముందు చెప్పిన ఇవి కూడా. పార్ట్ ఏలో మనకి పేపర్ 1లో మనకి 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో 50 మార్క్స్లో టాపిక్స్ వచ్చేసరికి 10 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్లో అనమాట, అంటే ఒక్కొక్క టాపిక్ వచ్చేసరికి 5 క్వశ్చన్స్. అందుకే టాపిక్ వైజ్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తుందని చూడండి. ఇప్పుడు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది అండ్ అనాలిసిస్ ఉంది. సో ఇందులో మనకి 5 క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్లో 5 క్వశ్చన్స్. అలా టాపిక్ వైజ్ చూసుకుంటే మొత్తం 50 క్వశ్చన్స్, 10 టాపిక్స్. లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో చూడండి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ పార్ట్ 3 వీడియో అనమాట. సో ఇందులో ఈరోజు టాపిక్స్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ అనాలిసిస్. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అసలు ఆ టాపిక్ అంటే ఏంటి, సో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో కూడా చూసేద్దాం. సో ఇందులో మనకి విఆర్ఓ, విఆర్ఏ జాబ్స్కి వచ్చేసరికి ఇంటర్ అర్హతతో అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇంకో విషయం, నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా రాలేదు. కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సో చాలా తక్కువ టైంలో మనకి ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చేస్తారనమాట. సో అందుకే ప్రిపరేషన్ ముందుగానే స్టార్ట్ చేసేసుకోవడం మంచిది. సో విఆర్ఓ, విఆర్ఏ అండ్ జీపీఓ పోస్టులు మొత్తం కూడా 10,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా రాలేదు, వస్తుంది. సో రాగానే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంతకన్నా ముందు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోండి. సో సిలబస్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఉంటే చూడండి. సో టాపిక్ వైజ్ చూస్తున్నాం కాబట్టి ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ అనాలిసిస్ టాపిక్స్ అయితే చూసేద్దాం. సో ముందుగా కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్ వేసుకోవడం రావాలి. అంటే A అంటే 1, B అంటే 2, C అంటే 3, ఇలా మనకి పొజిషన్స్ వేయడం రావాలి. సో A అంటే 1, అలా 26 లెటర్స్కి పొజిషన్స్ వేయడం వస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం కోడింగ్ అండ్ డీకోడింగ్లో 5 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. చూడండి, BEDకి 4 to 516 ఇచ్చేసాడు. సో మనల్ని ఏమడుగుతున్నాడు, DIGకి కోడ్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్న లాజిక్, అంటే BED నుంచి ఈ కోడ్ ఎలా రాశారు, అక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్తో DIGకి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది కదా కాన్సెప్ట్ అయితే? చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వేసుకుందాం. B అంటే 2, E అంటే 5, C అంటే 4 కదా. కానీ అక్కడేమున్నాయి, 4, 2, 5, 1, 6 ఉన్నాయి. ఇక్కడ ఇంకా కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఈ 2, 5, 4ని ఏం చేస్తే మనకి వాల్యూస్ వస్తే సేమ్. చూడండి, 2 స్క్వేర్ చేసుకుంటే 4, 5 స్క్వేర్ చేసుకుంటే 25, 4 స్క్వేర్ చేసుకుంటే 16 వచ్చింది. చూడండి, 4, 25, 16 వచ్చింది కదా. సో అక్కడ ఉన్న లాజిక్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఇదే లాజిక్ ఈ DIGకి అప్లై చేద్దాం. సో D యొక్క పొజిషన్ ఎంత మనకి 4, I యొక్క పొజిషన్ 9, G యొక్క పొజిషన్ 7. సో నెక్స్ట్ ఏం చేసాం, వచ్చిన పొజిషన్ని స్క్వేర్ చేసుకున్నాం. సో 4 స్క్వేర్ 16, 9 స్క్వేర్ 81, 7 స్క్వేర్ 49. సో ఆన్సర్ ఈస్ 168149. సో ఇలా మనం ఇక్కడున్న లాజిక్ ప్రకారమే దీనికి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాపిల్ ఈజ్ ఈక్వల్ టు 25, జూనియర్ ఈజ్ ఈక్వల్ టు 36, ప్యాకేజ్ ఈజ్ ఈక్వల్ టు కోడ్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూస్తే ఏకి 1 వేసుకున్నాం, పీకి ఎలా పొజిషన్స్ వేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ వాల్యూ వచ్చే అవకాశం అయితే ఉంది కదా. కానీ ఇక్కడ జస్ట్ మనకి 25 మాత్రమే ఉంది. సో మీరు కోడ్స్ వేసుకుని క్యాలిక్యులేషన్ చేయకూడదు. చూడండి, ఎందుకంటే మనం టైం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే
ఈచ్ క్వశ్చన్కి 1 minute మాత్రమే టైం ఉంటుంది. మొత్తం టోటల్ 50 క్వశ్చన్స్ అయితే 15 minutes మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి మొత్తం పొజిషన్స్ వేసుకొని క్యాల్కులేషన్ చేసి అప్పుడు 25 రాదు కదా, అంత పెద్ద డిజిట్ రాదు కదా, సో అప్పుడు వేరేలా థింక్ చేయడం కాదు. ఇక్కడ స్టార్టింగే మనం 25 ఉంది కాబట్టి మనం పొజిషన్స్ వేసుకొని క్యాల్కులేషన్ చేస్తే ఇంకా పెద్ద వాల్యూ వస్తుంది, ఇక్కడ జస్ట్ 25 ఉంది అని వేరేలా థింక్ చేయాలన్నమాట. అప్పుడు మనం టైం సేవ్ చేసుకుంటూ ప్రతి క్వశ్చన్కి చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు ఈ లెటర్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ 1 2 3 4 5 ఉన్నాయి, కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది మనకి 25 ఉంది. 5 ఏం చేస్తే మనకి 25 వస్తుంది, స్క్వేర్ చేసుకుంటే మనకి 25 వస్తుంది కదా. సో ఇదే లాజిక్తో దీన్ని చేద్దాం. 36 వచ్చిందంటే ఇక్కడ ఉన్న లాజిక్ అదే అనమాట. అప్పుడు దీనికి అప్లై చేద్దాం. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6. సో నెక్స్ట్ ఏం చేసాం, స్క్వేర్ చేసాం 36. సో వచ్చింది కదా, అంటే లాజిక్ ఏంటన్నది మనకి క్లారిటీ వచ్చింది. అదే లాజిక్తో ప్యాకేజ్కి అప్లై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, కోడ్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్యాకేజ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో 7 ఏం చేయాలి, స్క్వేర్ చేసుకోవాలి. 7 స్క్వేర్ 49. సో ఆన్సర్ వచ్చేసరికి 49. కొంచెం లాజికల్గా థింక్ చేస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఈజీగా 5 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1, థీమ్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ట్రైన్ వాల్యూ కోడ్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇచ్చిన కోడ్స్ చాలా చాలా సింపుల్గా ఉన్నాయి. 1 2 అంట. అంటే ఇక్కడ పొజిషన్స్ వేసుకుని వాటిని ప్లస్ చేయడం, స్క్వేర్ చేయడం కాదు, అండ్ లెటర్స్ కూడా కౌంట్ చేయడం కూడా కాదు. ఇలా చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు 1 2 3 4 అని చిన్న వాల్యూస్ ఇచ్చినప్పుడు, చిన్న కోడ్స్ ఇచ్చినప్పుడు వోవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూడండి. ఇచ్చిన వర్డ్లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ కాన్సోనెంట్, హెచ్ కాన్సోనెంట్స్, ఆర్ కాన్సోనెంటే, టీ కాన్సోనెంటే. ఓన్లీ ఒక్కటి మాత్రమే ఓవెల్ ఉంది. అంటే లాజిక్ ఏంటి, ఇక్కడ ఓవెల్స్ని కౌంట్ చేసి వేశారు అంతే. ఓవెల్స్ అంటే ఏంటి, ఏఈఐఓయు. అంటే ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి మనకి, ఒక్క ఓవెల్ మాత్రమే ఉంది. ఇచ్చిన షార్ట్లో ఒక్క ఓవెల్ లెటర్ మాత్రమే ఉంది. సో దాని యొక్క కోడ్ 1. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వర్డ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో చూడండి. ఈ ఓవెల్, ఈ ఓవెల్. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 2 ఓవెల్స్ ఉన్నాయి. సో అందుకే కోడ్ 2 వేశారు. సో లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు అడిగిన వర్డ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 2. ఇలా సింపుల్గా కోడ్స్ ఇచ్చినప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అయిపోండి. సో ఇలా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జస్ట్ కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అనాలిజీ. అనాలిజీలో మనకి 3 types ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. నెంబర్ అనాలిజీ, వర్డ్ అనాలిజీ అండ్ లెటర్ అనాలిజీ. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఇచ్చినా ఒకే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటి చూడండి. ఒక నెంబర్ ఇచ్చేస్తాడు, 315:15 అని ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడున్న రిలేషన్ ఏంటన్నది, ఇక్కడున్న లాజిక్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. సో ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా అంతే. మనం ఇక్కడున్న లాజిక్ ఏంటి, కోడ్ ఎలా ఇచ్చారు ఏంటన్నది అది కనిపెట్టి అదే లాజిక్తో ఇక్కడ చేస్తున్నాం కదా, అడిగిన వర్డ్ కోడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఇచ్చిన లాజిక్, ఇక్కడున్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలన్నమాట. అంటే 315:15 ఎలా వచ్చింది, అక్కడున్న లాజిక్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తామన్నమాట. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి, అనాలిజీలో నెంబర్ అనాలిజీ చూద్దాం. ఈ నెంబర్ అనాలిజీలో కొన్ని ట్రిక్స్ అయితే తెలిసి ఉండాలి. అవి ఏంటంటే, సో ఇక్కడ రిలేషన్ చూస్తాం కదా, ఆ రిలేషన్స్ చూసే ముందు అక్కడ ఉండే టిప్స్ ఏంటి అంటే, అక్కడ ఉండే లాజిక్స్ ఎలా ఉంటాయంటే, ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, ఆడ్ నెంబర్స్లో ఉండొచ్చు లాజిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా డిజిట్స్ని సమ్ చేసే లాజిక్ అయితే ఉంటుంది అనమాట. అంటే 315 ఉంది కదా, 315 ఉంది కదా, ఆ 315 డిజిట్స్ అన్ని ప్లస్ చేసుకోవడం, లేకపోతే స్క్వేర్ చేసుకోవడం, లేకపోతే మల్టిప్లికేషన్ చేసుకోవడం, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ 1 to 100 వరకు కానీ 1 to 50 వరకు కానీ స్క్వేర్ వాల్యూస్ తెలిసి ఉండాలి, క్యూబ్ వాల్యూస్ కూడా తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తే ఇక్కడ ఉన్న రిలేషన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. చూద్దాం ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. అంటే నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్స్ చూద్దాం, అండ్ లెటర్ అనాలిసిస్లో కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం, వర్డ్ అనాలిసిస్లో కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ అనాలిసిస్ చూద్దాం. నెంబర్ అనాలిసిస్లో నెంబర్స్ ఇచ్చేస్తాడు, లెటర్ అంటే లెటర్స్ ఇస్తాడు, వర్డ్స్ అంటే వర్డ్స్ ఇస్తారు. ఓకే కాన్సెప్ట్. ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాం. చూడండి
315 నుంచి 15 ఎలా వచ్చిందో చూస్తే చెప్పాను కదా, డిజిట్స్ని సమ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 + 1 + 5 అంటే ఎంత వస్తుంది? 4 5 9 వస్తుంది. 9ని ఏం చేసినా మనకి 15 రాదు, అంటే స్క్వేర్ చేద్దాం. 9 స్క్వేర్ చేస్తే 81 వస్తుంది. కానీ అక్కడ ఉన్నది ఏంటి? జస్ట్ 15 మాత్రమే ఉంది. అంటే వేరేలా థింక్ చేద్దాం. 315ని ఇప్పుడు డిజిట్స్గా మల్టిప్లికేషన్ చేసుకుందాం. 3 1s are 3, 3 5s are 15 వచ్చింది కదా ఆన్సర్. సో అదే కాన్సెప్ట్తో, అదే లాజిక్తో దీనికి అప్లై చేద్దాం. అక్కడున్న డిజిట్స్ని మల్టిప్లై చేయాలంతే. 4 5s are 20. సో 20 ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూద్దాం. 1:4 అండ్ 5 వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేయాలి. అంటే 1 నుంచి 4 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. 1 + 1 చేసుకుంటే మనకి ఈ 1కి +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. కానీ ఆ 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది కదా. లాజిక్ అర్థమైందా? ఈ 1కి 1 యాడ్ చేస్తున్నాను. 1 + 1 చేస్తే 2 వస్తుంది. ఆ 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది కదా. ఇప్పుడు కూడా సేమ్, ఈ 5కి 1 యాడ్ చేస్తే 6 వస్తుంది. తర్వాత ఏం చేసాం? స్క్వేర్ చేసాం. 6 స్క్వేర్ 36. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 36. సో 36. సో ఆప్షన్ రాంగ్ పడిందండి. నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్స్ అయితే క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ లెటర్ అనాలిసిస్లో క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో లెటర్ అనాలిసిస్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కొంచెం సేమ్ అనమాట. అంటే పొజిషన్స్ వేసుకోవడం సేమ్ అనమాట. A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్ వేసుకోవడం తెలిస్తే కొంచెం లెటర్ అనాలిసిస్లో కూడా మనకి యూజ్ అవుతాయి ఆ పొజిషన్స్. చూడండి, జెడ్కి 1 మైనస్ అవుతుంది. అంటే జెడ్ అంటే పొజిషన్ ఎంత? 26. వై అంటే పొజిషన్ ఎంత మనకి? 25. అంటే అక్కడ ఏం జరుగుతుంది? 1 మైనస్ అవుతుంది అంతే. అంటే 1 లెటర్ వెనక్కి వెళ్తుంది. -1 అనుకుందాం. నెక్స్ట్ ఏ నుంచి బి ఎలా వచ్చింది? +1 అవుతుంది. ఏ అంటే 1, బి అంటే 2, అంటే +1 యాడ్ అవుతుంది. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. ఎక్స్కి -1 అవ్వాలి, అంటే ఎక్స్కి 1 లెటర్ వెనక్కి వెళ్ళాలి. -1 కదా, అంటే ఏమొస్తుంది? W. సికి 1 లెటర్ ముందుకు వెళ్ళాలి, +1 అవ్వాలి. సి తర్వాత డి. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి? WD అన్నమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, BE = DY. బి నుంచి డి ఎలా వచ్చింది అండ్ ఈ నుంచి వై ఎలా వచ్చిందో చూస్తే ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం కొంచెం చూడండి. బి నుంచి డి అంటే +2 అయింది అనుకుందాం. ఈ నుంచి వై అంటే ఇంకా ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ పొజిషన్స్ వేసుకుందాం. బి అంటే 2, ఈ అంటే 5, డి అంటే 4, 25. ఇక్కడ రిలేషన్ చూస్తే 2 5 ఉంది, అక్కడ 4 25 ఉంది. అంటే 2ని స్క్వేర్ చేస్తే 4, 5ని స్క్వేర్ చేస్తే 25. అర్థమైంది కదా లాజిక్. ఇప్పుడు పొజిషన్స్ వేసుకుందాం. 3 4 పొజిషన్స్ వేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 9 16. సో 9 ప్లేస్లో ఏముంటుంది మనకి? ఐ ఉంటుంది. 16th ప్లేస్లో పి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి IP. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఇలా లెటర్ అనాలిసిస్లో క్వశ్చన్స్ అయితే ఎగ్జాంపుల్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఒకే కాన్సెప్ట్, ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది ఇక్కడ అప్లై చేయాలి అంతే. కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్డ్ అనాలిసిస్. ఈ వర్డ్ అనాలిసిస్ అంటే మనకు వర్డ్స్ ఇస్తాడు. సో మెల్ట్, లిక్విడ్, ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది చూస్తే మెల్ట్ అంటే మన యాక్షన్ అనుకోవచ్చు, లిక్విడ్ అంటే రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చు. సేమ్ అలా యాక్షన్, రిజల్ట్. ఇక్కడున్న రిలేషనే ఇక్కడ అప్లై చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్కి రిలేటెడ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా, ఐస్, వాటర్, క్రిస్టల్, ఇవన్నీ కూడా మనకి ఫ్రిడ్జ్కి రిలేటెడ్గా ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడున్న రిలేషన్ ప్రకారమే మనం ఇక్కడ అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ యాక్షన్ అంటే ఫ్రిడ్జ్. ఫర్ సపోజ్ వాటర్ తీసుకున్నాం, వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టాం, అదేమవుతుంది? ఐస్ అవుతుంది. అంటే రిజల్ట్ ఏమవుతుంది మనకి? ఐస్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, గ్లో హ్యాండ్స్ అండ్ క్యాప్కి రిలేషన్ అడుగుతున్నాడు. గ్లోకి హ్యాండ్స్కి రిలేషన్ ఏముంది? గ్లోస్ అంటే మనం హ్యాండ్స్కి కదా వేసుకుంటాము. నెక్స్ట్ క్యాప్ అనేది మనం ఏం చేసుకుంటాం? హెడ్కి పెట్టుకుంటాం. ఇక్కడున్న రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. అంతేకాని అన్నీ కూడా క్యాప్కి రిలేటెడ్ ఆప్షన్సే కదా అని ఏదోటి పెట్టేద్దామని కాదు. ఇక్కడ ఏదైతే రిలేషన్ యూజ్ చేస్తారో అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. సో హ్యాండ్కి పెట్టుకుంటాం, క్యాప్ అయితే దేనికి పెట్టుకుంటాం? హెడ్కి పెట్టుకుంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా నెంబర్ అనాలిసిస్, వర్డ్ అనాలిసిస్, లెటర్ అనాలిసిస్పై క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ కాన్సెప్ట్, ఆ ట్రిక్స్ అన్నీ తెలుసుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా అంతే. సో ఇక్కడితో ఈ 2 టాపిక్స్ అయితే కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ టాపిక్స్పై క్వశ్చన్స్ అయితే నెక్స్ట్
నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.